అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. నూతనమైన సంవత్సరంలో ఈ యొక్క సంక్రాంతి పండుగ మరి రైతులందరి ఇళ్ళకు కూడా ధాన్యంతో కళకళలాడుతా మరి అల్లుళ్ళు, మనవరాళ్ళు, మనవాళ్ళు అంతా కూడా కలిసి ఒక గ్రాండ్ సక్సెస్గా చేసుకునేటువంటి పండుగ ఏదన్నా ఉందంటే అది ఈ యొక్క సంక్రాంతి పండుగే. కాబట్టి ఈ యొక్క సంక్రాంతి పండుగకు మీ అందరికి కూడా మరి అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ సంవత్సరం ఏ విధంగా పండుగ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు, అదేవిధంగా మీరు కూడా ఈ యొక్క ఉద్యోగంలో సెటిల్ అయ్యి మీ యొక్క కుటుంబాలు కూడా సంతోషంగా ఉండి మరి ఈ యొక్క ఆనందాన్ని పంచుకుంటారని తెలియజేస్తున్నాం. ఈ యొక్క సంక్రాంతి పండుగ యొక్క శుభాకాంక్షలతో మీరంతా కూడా ఆయుష ఆరోగ్యాలతో ఉంటారని తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మనం చూడగలిగినట్లయితే మరి యూకో బ్యాంక్ వారి నుండి 2026 సంవత్సరానికి ఆన్లైన్ ద్వారా నోటిఫికేషన్ అంటూ జారీ చేయడం జరిగింది. ఆ యొక్క వివరాలు మనం ఒక్కొక్కటి స్పష్టంగా, వివరంగా, క్లుప్తంగా మీకు అర్థమయ్యే రీతిలో స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మీకు నేను తెలియజేయాలని భావించాను. ఆ యొక్క వివరాలను ఇప్పుడు ఒక్కొక్కటి స్పష్టంగా మనం స్టెప్ బై స్టెప్ వివరంగా తెలుసుకుందాం. ఇప్పుడు మనం కంటెంట్లోకి ప్రవేశించగలిగినట్లయితే యూకో బ్యాంక్ రిక్రూట్మెంట్ 2026 సంవత్సరం నుండి ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అంటూ జారీ చేశారు. మొత్తంగా మనం చూడగలిగినట్లయితే 173 పోస్టులకు ఆన్లైన్ ప్రక్రియ ద్వారా భర్తీ చేయడానికి మరి వాళ్ళు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మనం చూడగలిగినట్లయితే కంపెనీ నేమ్ ఏంటి, శాలరీ ఎంత ఉంటుంది, అప్లికేషన్ ఫీజు అని పే చేయాల్సి ఉంటుందా, విద్యా అర్హత ఏంటి, వయసు ఎంత ఉండాలి, సందర్శించినటువంటి వెబ్సైట్ ఏంటి, మరి ఆ యొక్క ఇంటర్వ్యూ ఏ విధంగా ఉంటుంది, ఎంపిక విధానం, విద్యా అర్హతలు ఏమి ఉండాలంటుంటుంది ఒక్కొక్క దాని గురించి మీకు నేను వివరంగా స్పష్టంగా ఆ యొక్క డీటెయిల్స్ అనేటువంటిది మెన్షన్ చేసి వివరంగా తెలియజేస్తున్నాను. మీరు ఈ యొక్క వీడియోని చూస్తున్నటువంటి మీరు ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి, మరి ముఖ్యంగా మీ ఫ్రెండ్స్కి ఈ సమాచారాన్ని చేరవేయండి. ఎందుకంటే ఈ 2026 సంవత్సరంలో బ్యాంకింగ్ సెక్టర్ నుండి నోటిఫికేషన్ అంటూ మరి ప్రక్రియ ఆన్లైన్ ద్వారా చేయడం ప్రారంభించడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రక్రియను మీరు గనక మరి సద్వినియోగం చేసుకోగలిగితే మంచిది అని తెలియజేస్తున్నాను. సరే, ఇప్పుడు మనం కంటెంట్లోకి వచ్చినాం కాబట్టి ఆ యొక్క వివరాలు 1 by 1 ఒక్కొక్క దాని గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ యొక్క యూకో బ్యాంక్ రిక్రూట్మెంట్ 2026 సంవత్సరానికి సందర్శించవలసి ఉన్నటువంటి వెబ్సైట్ ఏంటి, దేని ద్వారా మనం ఆన్లైన్లో అప్లై చేయాలి అన్నటువంటి ఆ యొక్క వెబ్సైట్ ఇప్పుడు మీకు నేను తెలియజేస్తున్నాను. ఆన్లైన్ ద్వారా ఈ యొక్క వెబ్సైట్ ద్వారా మాత్రమే ఆన్లైన్లో అప్లై చేయవలసి ఉంటుంది. ఆ యొక్క వెబ్సైట్ ఇప్పుడు మనం చూడగలం https://uco.bank.in ద్వారా మరి యొక్క వెబ్సైట్ ద్వారా మనం ఆన్లైన్లో అప్లై చేయవలసి ఉంటుంది. మీ యొక్క వెబ్సైట్ని ఓపెన్ చేసి మనం ఈ యొక్క అప్లికేషన్ ప్రక్రియ అంటూ ప్రారంభించవలసి ఉంటుంది. ఈ యొక్క ఉద్యోగాలు మరి బ్యాంకింగ్ రంగంలో మన కెరీర్లోనే మరి ఒక అత్యున్నతమైనటువంటి అవకాశంగా భావించగలిగినట్లయితే మీరు ఈ యొక్క సంవత్సరం మరి ఉద్యోగాల్లో స్థిరపడుతున్నటువంటి వారిగా ఉంటారని తెలియజేస్తూ ఉన్నాం. సరే, ఈ ఆన్లైన్ సైట్ చెప్పారండి. నోటిఫికేషన్ ఎప్పటి నుండి ప్రారంభమవుతుంది, లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉంటుంది, ఆ యొక్క వివరాలు ఇప్పుడు మనం ఒక్కొక్కటి చూద్దాం. ఈ యూకో బ్యాంక్ 2026 సంవత్సరంకి రిక్రూట్మెంట్కి ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభం తేదీ ఎప్పటి నుండి అంటే 13/1/2026 అనగా జనవరి 13వ తారీఖు నుండి ఈ యొక్క ఆన్లైన్ ప్రక్రియ అప్లికేషన్ అంటూ ప్రారంభించడం జరిగింది. మరి ఈ పోస్టులకు అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉంటుంది అన్నటువంటి వివరాలు మనం చూడగలిగినట్లయితే ఈ పోస్టుకు అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చిన తర్వాత 2/2/2026 అనగా ఫిబ్రవరి 2వ తారీఖు 2026 సంవత్సరం వరకు ఆన్లైన్లో ఈ యొక్క పోస్టులకు నోటిఫికేషన్ ద్వారా ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క వీడియో చూస్తున్నట్టు మీరు మరి ఆన్లైన్ ప్రక్రియ ప్రారంభించడం జరిగింది కాబట్టి ఈ యొక్క వెబ్సైట్ని సందర్శించి మీరు ఆన్లైన్లో అప్లై చేస్తారని తెలియజేస్తున్నాను. ఆ యొక్క వెబ్సైట్ కూడా మరోసారి చెప్తున్నా, www.icobh
//uco.bank.in ఈ సైట్ సందర్శించి మీరు చేయవలసి ఉంటుంది. మరి ఈ యొక్క ఫీజు చెల్లించడానికి కూడా చివరి తేదీ 2/2/2026 వరకు ఉంటుందని తెలియజేస్తున్నారు. మొత్తం పోస్టులు ఎన్ని ఉన్నాయి ఏంటి అన్నట్టు మనం చూడగలిగితే మొత్తం పోస్టులు వచ్చిన తర్వాత 173 పోస్టులు ఉన్నాయి. ఈ యొక్క 173 పోస్టులు ఏ పోస్టులు ఎన్ని ఉన్నాయి అన్నటువంటి ఆ యొక్క ముఖ్యమైనటువంటి పోస్టులు వివరాలు ఇక్కడ మనం చూద్దాం. మరి ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ ఒకటి, ట్రెజరీ ఆఫీసర్ ఒకటి, మరి చార్టెడ్ అకౌంట్స్, సాఫ్ట్వేర్ డెవలపరు, నెట్వర్కింగు, డేటాబేసు, మరి సిస్టమ్ అడ్మిన్, మరి కోల్డ్ ఇంజనీరు, AI/మెకానికల్ ఇంజనీరు, డేటా అనలిస్టు, డేటా సైంటిస్టు, మరి సైబర్ సెక్యూరిటీ ఆఫీసర్స్, డేటా ప్రైవసీ కంప్లైంట్ ఆఫీసర్స్, ఈ విధంగా 10 టైప్స్ ఆఫ్ మరి పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారు. మరి పోస్టులకు ఆన్లైన్లో అప్లై చేయడానికి వయోపరిమితి వయసు ఎంత వచ్చిన వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు, వయోపరిమితి ఏ విధంగా ఉంటుంది అని మనం చూడగలిగినట్లయితే వారు ప్రకటించబడినటువంటి రీతిగా ఏజ్ వచ్చిన తర్వాత 1/1/2026 నాటికి మరి వారు ఇంత వయసు ఉండాలని తెలియజేశారు. ఆ యొక్క వివరాలు మనం చేస్తున్నాం. JMGS 1 కేటగిరీ వారికి వయసు వచ్చిన తర్వాత 20 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వయసు ఉండాలని తెలియజేశారు. అదేవిధంగా MMGS 2 ఈ పోస్టులకు అప్లై చేయడానికి వయసు 22 సంవత్సరాల నుండి 35 సంవత్సరాలు వయసు ఉండాలని తెలియజేశారు. మరి ఈ పోస్టులకు అప్లై చేయడానికి వయస్సు సడలింపు ఏమైనా ఉంటుందా, మరి ఏజ్ రిలాక్సేషన్ ఏమైనా ఉంటుందా, ఆ వివరాలు కూడా ఇక్కడ మనం చూద్దాం. SC ST వారికి 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అంటూ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా OBC వారికి 3 సంవత్సరాలు ఇచ్చారు. PWS వారికి 10 సంవత్సరాల వయసు మరి ఎక్స్గ్రేషియో అంటూ ఇవ్వడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ వారికి కూడా 5 సంవత్సరాల వయసు సడలింపు ఇవ్వడం జరిగింది. మరి పోస్టులకు అప్లై చేయడానికి క్వాలిఫికేషన్స్ ఏం చదివి ఉండాలి, ఏ కోర్సు చేస్తున్నటువంటి వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు అంటే ఆ వివరాలు కూడా మీకు వివరంగా ఇక్కడ నేను తెలియజేస్తున్నాను. ఎడ్యుకేషన్ వచ్చిన తర్వాత అండి ఏదైనా డిగ్రీ మరి పీజీ కూడా ఇచ్చారు. MBA/PGDM, ఫైనాన్స్/IB/ మరి ట్రేడ్ ఫైనాన్స్ చేసినటువంటి ఈ యొక్క వారు అప్లై చేసుకోవచ్చు. దీంట్లో సంబంధించినటువంటి మరి ట్రేడ్లో వారు అనుభవం కలిగి ఉండాలని కూడా తెలియజేస్తారనమాట. మరి స్పెషలిస్ట్ ఆఫీసర్స్కి క్వాలిఫికేషన్స్ ఏంటి అని మనం చూడగలిగినట్లయితే స్పెషలిస్ట్ ఆఫీసర్స్కి వచ్చిన తర్వాత BTech/MCA/MSc, మరి CA, IT, బ్యాంకింగ్, డేటా సిస్టమ్, ఇవి మరి అనుభవం కలిగినటువంటి వారు ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాల్సినటువంటి వారుగా ఉండాలని తెలియజేస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క పోస్టుకు అప్లై చేయడానికి మరి బాగానే ఉంది, కానీ ఈ పోస్టులకు శాలరీ ఎంత ఇస్తారండి, మరి బేసిక్ పే ఏ విధంగా ఉంటుంది, ఎంతవరకు ఉంటుంది, ఆ వివరాలు కూడా ఇక్కడ మనం చూద్దాం. మరి జీతం వచ్చిన తర్వాత అండి పే స్కేలు JMGS కేటగిరీ 1 వారికి బేసిక్ పే వచ్చిన తర్వాత 48,480 రూపాయల నుండి 85,920 రూపాయల వరకు ఉంటుంది. ప్లస్ DA, మరి HRA అండ్ ఇతర అలవెన్సెస్ కూడా మరి ఉంటాయని తెలియజేస్తూ ఉన్నారు. మరి MMGS 2 వారికి జీతం ఎంత ఉంటుందని మనం చూడగలిగినట్లయితే 64,820 రూపాయల నుండి 93,960 వరకు ఉంటుంది. ప్లస్ అలవెన్స్లు కూడా ఉంటాయని తెలియజేస్తూ ఉన్నారు. మరి ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఏమన్నా అప్లికేషన్ ఫీజు పే చేయాల్సి ఉంటుందా, ఒకవేళ పే చేస్తే ఈ అప్లికేషన్ ఫీజు ఎంత పే చేయాలి, ఏ కేటగిరీ వారు ఎంత కట్టాలి, ఆ యొక్క వివరాలు కూడా ఇక్కడ ఒక్కొక్క దాని గురించి మనం వివరంగా స్పష్టంగా మీకు తెలియజేస్తాను. ఈ యొక్క అప్లికేషన్ ఫీజు వచ్చేవరకండి SC ST PW వారు వచ్చిన తర్వాత 175 రూపాయలు మరి ఈ యొక్క ఫీజు అంటూ పే చేయాల్సి ఉంటుంది. మరి OBC వారు ఇతరులు వచ్చిన తర్వాత ఈ యొక్క ఫీజు వచ్చిన తర్వాత 800 రూపాయలు ఈ యొక్క ఫీజు మరి వీళ్ళు పే చేయాల్సి ఉంటుంది. ఫీజు రీఫండ్ అంటూ ఏం కూడా ఉండదండి. ఈ ఫీజు అంటూ రీఫండ్ ఇవ్వటం కూడా జరగదు. ఒకసారి ఫీజు కట్టిన తర్వాత రీఫండ్ రాదు. మరి ఈ ఫీజు ఏ విధంగా చెల్లించాలి ఏంటి అని మనం చూడగలిగినట్లయితే ఈ ఫీజు వచ్చిన తర్వాత ఆన్లైన్ ద్వారా చెల్లించాలి. ఆన్లైన్ మన డెబిట్ కార్డు నుండి కానీ క్రెడిట్ కార్డు నుండి కానీ
నెట్ బ్యాంకింగ్ ద్వారా నుండి కానీ ఈ యొక్క ఫీజు అంటూ పే చేయవలసి ఉంటుంది. ఒకవేళ డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు లేనటువంటి వారు మీ యొక్క ప్రాంతాలలో ఉన్నటువంటి గ్రామాల ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు మీ దగ్గర ఉన్నటువంటి నియరెస్ట్ బ్యాంకింగ్కి వెళ్ళి ఆ యొక్క బ్యాంకులో మరి యూకో బ్యాంక్ వారి నుండి నోటిఫికేషన్ పడిందండి 173 పోస్టులకు. దానికి నేను అప్లై చేయడానికి ఫీజు పే చేయాలని వారితో తెలియజేస్తే మీకు అక్కడ ఒక చలనా ఫామ్ ఇస్తారు. దాన్ని మీరు పూర్తి చేసి మీరు అక్కడ చలనా తీయవలసి ఉంటుంది. ఈ విధంగా ఫీజు అంటూ మరి పే చేయవలసి ఉంటుంది అని తెలియజేస్తున్నాం. మరి ఈ పోస్టులకు ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుంది ఏంటి అని మనం చూడగలిగినట్లయితే ఈ పోస్టులకు మరి 3 టైప్స్గా ఎంపిక విధానం అంటూ చేయడం జరుగుతూ ఉంటుంది. ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వాలి. మనం చూడగలిగినట్లయితే ఆన్లైన్ రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఈ యొక్క ఎగ్జామ్లో మీరు పాస్ అవ్వాల్సి ఉంటుంది. మరి ఇంగ్లీష్ గ్రామరు, మరి కరెంట్ అఫైర్స్, అనాలిసిస్, అర్థమెటిక్స్, రీజనింగు, ఈ యొక్క మెంటల్ ఎబిలిటీ, ఈ యొక్క సబ్జెక్టులు మీరు తరువుగా చదవగలిగినట్లయితే వీటి నుండే మరి ఆ యొక్క క్వశ్చన్స్కి మరి ఆన్సర్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అభ్యర్థులు అన్నటువంటి వారు ఈ యొక్క రిటర్న్ ఎగ్జామ్లో పాస్ అయ్యి మీరు మంచి మార్కులు తెచ్చుకుంటారని ఆశిస్తున్నాను. ఈ రిటర్న్ ఎగ్జామ్లో పాస్ అయినటువంటి వారిని స్క్రీనింగు మరి షార్ట్ లిస్టింగ్ చేస్తారనమాట. ఆ యొక్క స్క్రీనింగ్ టెస్ట్ వారికి కండక్ట్ చేస్తారనమాట, షార్ట్ లిస్ట్ చేస్తారు. ఈ యొక్క షార్ట్ లిస్ట్ అయిపోయిన తర్వాత వీరిని ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ ప్లస్ మరి గ్రూప్ డిస్కషన్ అంటూ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. మీలో ఉన్నటువంటి ఆ యొక్క మెరిట్ని, మీలో ఉన్నటువంటి ఆ యొక్క టాలెంట్ని ఈ ఇంటర్వ్యూ ద్వారా మీరు వినియోగించవలసి ఉంటుందన్నమాట. మరి బ్యాంకింగ్ నిర్ణయం మేరకు ఎంపిక విధానం అంటూ ఉంటుంది. యూకో బ్యాంక్ వారి యొక్క నిర్ణయం మేరకు ఎంపిక ఏ విధంగా చేయాలి అన్నటువంటిది ఆ నిర్ణయం ప్రకారంగా ఉంటారు. ఈ వీడియోని చూసిన మీరు మరి ఇప్పుడే ఆన్లైన్లో అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభించబడింది కాబట్టి అప్లై చేస్తారని తెలియజేస్తున్నాను. మరి మీ ఫ్రెండ్స్కు, స్నేహితులకు, మరి మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి వారందరూ కూడా డిగ్రీ పూర్తయినటువంటి వారికి ఈ సమాచారం చేరవేస్తే వారికి మనం సహాయం చేసినటువంటి వారిగా ఉంటామని తెలియజేస్తున్నాం. మరి ముఖ్యమైనటువంటి సూచనలు ఇవ్వటం కూడా జరిగింది. ఈ యొక్క ముఖ్యమైన సూచనలు కూడా ఏంటో అవి కూడా ఒకసారి మనం చూద్దాం. ఎందుకంటే ఇవి అవసరమైతేనే బ్యాంక్ వాళ్ళు మనకి ముఖ్యమైన సూచనలని వివరంగా తెలియజేస్తున్నారు కాబట్టి ఆ సూచనలు ఏంటో ఇప్పుడు మనం ఆ సూచనలు చూద్దాం. ఈ పోస్టుకు అప్లై చేసేటువంటి అభ్యర్థులు ఒక్క పోస్టుకు మాత్రమే మీరు ఆన్లైన్లో అప్లై చేయవలసి ఉంటుంది. మరి 2-3 పోస్టులకు అప్లై చేయడానికి కుదరదు. మీరు ఏదైతే ఎంచుకున్నారో ఆ యొక్క పోస్టులకు ఒకదానికే అప్లై చేయవలసి ఉంటుంది. మనం చెప్పాం కదండి, మరి ఆ యొక్క పోస్టులు ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్స్ కంటే దానికే అప్లై చేసుకోవాలి. మరి సిస్టమ్ అడ్మిన్ కంటే దానికే అప్లై చేసుకోవాలి. డేటా అనాలిసిస్ అంటే ఆ డేటా అనాలిసిస్ పోస్ట్కే. ఏదన్నా కానీ ఈ 10 టైప్ ఆఫ్ పోస్టులు ఒక్క పోస్టుకు మాత్రమే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. రెండోది, అన్ని డాక్యుమెంట్లు తప్పనిసరిగా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. మీకు అక్కడ ఆన్లైన్లో ఏ డేటాబేస్ అయితే అడుగుతుందో, ఏ సర్టిఫికెట్లు అయితే అడుగుతుందో ఆ సర్టిఫికెట్లు అన్నీ కూడా యాజ్ అండ్ 10th క్లాస్ సర్టిఫికెట్ ప్రకారంగా ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మీరు ఆన్లైన్లో పూర్తి చేయవలసి ఉంటుంది. సర్టిఫికెట్లు అన్నీ కూడా మీరు స్కాన్ చేసుకొని అక్కడ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. మూడోది, అప్లై చేసే ముందు అర్హతలు పూర్తిగా నింపి వాటన్నిటిని కూడా ఆ యొక్క ఏమేమి కావాలన్నట్టు కూడా మీరు పూర్తిగా చదివిన తర్వాత మాత్రమే తప్పులు లేకుండా ఆన్లైన్లో మీరు అప్లై చేస్తారని తెలియజేస్తున్నాం. ఆన్లైన్లో ఎలాంటి పొరపాటు చేసిన తర్వాత సేవ్ కొట్టేసి మరలా మనం ఈ ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత అరే ఇట్లా తప్పు పడిందా దీన్ని సరి చేసుకోవాలంటే అది ప్రాసెసరు జరగనటువంటిది పని. మీరు అప్లై చేసేటప్పుడు సేవ్ చేసే ముందర అన్నీ కూడా ఒకసారి కరెక్ట్గా ఉన్నాయా లేవా అని చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు సేవ్ చేయండి. తర్వాత మీరు చేసినటువంటి అప్లికేషన్ని మీరు ప్రింట్అవుట్ తీసుకొని మీ ఉన్న రెఫరెన్స్ ఐడిని మీరు జాగ్రత్తగా దాచుకోండి. మీ యొక్క మొబైల్ నెంబర్కు, మీకు మెయిల్కు మీకు ఎప్పటికప్పుడు ఈ యొక్క బ్యాంకు నుండి మీకు సమాచారం అందించడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఒక్కొక్క దాని గురించి వివరంగా స్టెప్ బై స్టెప్ మీరు చూశారు కాబట్టి ఇంకా లేట్ చేయకుండా ఈ పోస్టులకు ఆన్లైన్లో అప్లై చేసి ఈ 2026 సంవత్సరంలో జాబ్ మీరు సంపాదించినటువంటి వారుగా ఉంటారని తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం ప్రతి ఒక్కరు కూడా జాబ్తో మీరు
ఈ యొక్క 2026 సంవత్సరంలో మరి జాబ్ సంపాదించి మీ కుటుంబాలు కూడా సంతోషంగా నింపుతారని తెలియజేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే మీకు ఉపయోగకరంగా ఉంటే ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. మరి ముఖ్యంగా మీ ఫ్రెండ్స్కు మీ యొక్క మరి డిగ్రీ చదివినటువంటి అన్ఎంప్లాయ్మెంట్ మరి అభ్యర్థులందరికీ ఈ సమాచారాన్ని తెలియజేస్తారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ.